సో ఈరోజు చూసుకుంటే సార్ మోదీ పుతిన్ చర్చలు చూసుకుంటే మొత్తానికైతే ఇద్దరు కలిసి అమెరికాకు చెక్ పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఇంధనానికి సంబంధించి కూడా వ్యాపారాలు ఏ విధంగా కొనసాగించాలి అనే చర్చలు వీరిద్దరూ జరిపారు. సో నెక్స్ట్ వీరి టార్గెట్ ఏముండొచ్చు అనుకోవచ్చు సార్? గౌరీ, మీకు అట్లాగే ఓన్గా ప్రేక్షకులకు నమస్కారం. అంత నిజంగా అదే కానీ బయట ఎక్కడ చెప్పరు కదా రాజకీయంగా. నా ఉద్దేశం అంటే పుతిన్ గారు నిన్న సాయంత్రం ఈ టైంలో ఆల్మోస్ట్ అది మన ఢిల్లీకి రావడం జరిగింది. సరిగ్గా 24 గంటలు అయిపోతుంది, ఇంకో 2-3 గంటల్లో వెళ్ళిపోతారు. కానీ ఒక్కరోజు పేరుకు 2 రోజులైనా కేవలం 26.5 గంటలు మాత్రమే ఇండియాలో కాలిపోతుంటారు వారు. అద్భుతంగా సాగింది ఈ ప్రయాణం అంటున్నారు. సాగుతుంది కూడా. ఇంకొక మిగిలింది ఒకటే ఎపిసోడ్ ఉంది, ఏంటంటే రాష్ట్రపతి భవన్లో రాత్రి 9 గంటలకు ఆయన బిందుతో ఈ మొత్తం కార్యక్రమం పోతుంది. ఇప్పటిదాకా జరిగిన మొత్తం చూసుకుంటే నిన్న రాత్రి ఏమో ప్రధానమంత్రి మోడీతో బిందు రాగానే స్వాగతం పలికారు. ప్రోటోకాల్ దాటి కూడా మన మోడీ విమానాశ్రయానికి తిరిగి స్వాగతం పలికారు. ఆ తర్వాత వరుసగా చూసుకుంటే తెల్లారి పొద్దున్నే మరి రాష్ట్రపతి భవన్ లో ఈ మన అద్భుతమైన స్వాగతం జరుగుతుంది. తర్వాత మన రాజుగారి సందర్శన, తర్వాత హైదరాబాద్ హౌస్ మీటింగ్, తర్వాత ద్వైపాక్షిక ఒప్పందాలు తీసుకోవడంలో వాణిజ్య ఆర్థిక రాజకీయ ఒప్పందాలు తీసుకుంటూ చేశారు. తర్వాత ఇద్దరు కలిసి అంటే ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇద్దరు కలిసి సంయుక్త ప్రకటన చేస్తారు. ఇప్పుడు ఆ తర్వాత చూసుకుంటే అన్ని రంగాల్లో మనం ఎట్లా పరస్పర విశ్వాసమే పునాదిగా వెళ్ళాలని నిర్ణయించారు. నాకు పాట గుర్తుంది. మనకు మేరా యూతా హై జపాని, మేరా పంటలు హిందుస్థాని, సర్పల్ లాల్ టోపీ భూమి, దిల్బీ హిందుస్థాని అంటే పాట రాజ్ కపూర్ సినిమా పాట గుర్తొస్తున్నాను. సరిగ్గా అదే జరుగుతుంది. అంటే మనము నెత్తి మీద లాల్ టోపీ పెట్టుకుంటున్నాం, కానీ మన భారతీయత ఆత్మ మాత్రం మనకు ఉంది కనుక ఇవాళ ఇరుపక్షాలు కూడా అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ముఖ్యంగా ద్వైపాక్షిక ఒప్పందాలు ఆర్థిక, అట్లాగే మనకు రాజకీయ, సాంస్కృతిక ఒప్పందాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. 5 రంగాల్లో పనిచేద్దాం అనుకున్నారు. అందులో ముఖ్యంగా ఫార్మా, టెక్స్టైల్స్, దాంతోపాటు రక్షణ రంగ ఉత్పత్తుల మీద కూడా మంచి ఒప్పందాలు చేసుకున్నారు. ఇది జయశంకర్ మన విదేశాంగ మంత్రి, అటుపక్క విదేశాంగ మంత్రి, అట్లాగే చాలా పెద్ద టీంతో వచ్చారు. జనరల్ గా ఏదో ఒకరు వచ్చుకోవడం కాదు, ఒక మంచి టీంతో పుతిన్ గారు వచ్చారు. అంత టీం మనం తయారు చేస్తున్నాం. ఇరుపక్షాల చర్చలు ఫలప్రదమైనాయి. ఇక మిగిలింది ఒకటే, డిన్నర్ లో పెద్ద ఏముండదు, కాబట్టి కలుసుకోవడం తప్ప ఉండదు. అది కూడా రాష్ట్రపతి మర్యాదగా అందించేది తప్ప ఇప్పటిదాకా జరిగిన మొత్తం చర్చలు కానీ లేకుంటే ఒప్పందాలు కానీ ఫలప్రదమైనట్టే లెక్క. మీరు అడిగిన ప్రశ్నకు వస్తారు. ఖచ్చితంగా మనం అమెరికా చెక్ పెట్టండి. మీరు ఏమన్నా అనుకోండి, మేము ఖచ్చితంగా 100% మేము దాన్ని ఇంధన సరఫరా తీసుకుంటాం, మాకు ఎక్కడ తక్కువ దొరుకుతాం మేము తీసుకుంటాం తప్ప మీ ఇష్టం నన్ను చేయం కదా అని అంటున్నాం. కొంత అమెరికాను సంతృప్తి పరచడం కూడా మనం ఇక్కడ ఎక్కడ రష్యాతో వాణిజ్య సంబంధాలు ఎక్కడ తాలూకుమంటున్నాం తక్కువ చేసుకోమంటున్నాం. ఒకటి. రెండోది ఏమైందంటే మనకి ఆర్థిక రంగంలో ముఖ్యంగా అనేక అంశాలలో $100 బిలియన్ ఆర్థిక వ్యవస్థ మనకు విదేశీ ఎగుమతుల దిగుమతుల మధ్య వాణిజ్యాన్ని విక్రీ చేస్తామనుకుంటాం. ఇప్పుడు తక్కువే ఉంది. మన టార్గెట్ 2030 దాకా ఇతర అధికారులు ఉంటారు. అందుకని కరెక్ట్ గా ఇవాటి నుంచి 5 ఏళ్ళు 26, 27, 28, 29, 30 5 ఏళ్ళు అధికారులు ఆయన ఉంటారు. 1 సంవత్సరం వస్తారు, 2024 సంవత్సరం కాలేకపోతే మనకు కూడా 2029 దాకా మన ప్రధానమంత్రి అధికారులు ఉంటారు. తర్వాత మేము పక్కన పెట్టాం. అంటే ఈ 4-5 ఏళ్లలో పూర్తి స్థాయిలో రష్యా భారత్ సంబంధాలు మరింత పటిష్టం అవుతాయి. ఏ టార్గెట్స్ పెట్టుకున్నారు ఈ టార్గెట్స్ అని రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నారు. 5 ఏళ్ళు కాలం తక్కువదేం కాదు. అటు అమెరికా చెక్ పెట్టుకుంటూనే మనదే రీతిలో అమెరికా మాట ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఒక విషయంలో మన ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రసక్తి వస్తుందని నేను అనుకున్నాను. ఉక్రెయిన్ యుద్ధం ప్రసక్తి కూడా తీసుకొచ్చి మేము ఏ పక్షము కానీ తటస్థం అన్నారు. అంటే తటస్థం అనే దాని మీద తప్పనిసరి మనం ఇరుపక్షాలను ఆహ్వానిస్తున్నాం అన్నారు. పుతిన్ ముందొచ్చే ఉక్రెయిన్ గురించి ప్రస్తావించడం అంటే మనకు ట్రంప్ కూడా ఇట్లాంటి సాహసం చేయడం తటస్థమని చెప్పి ట్రంప్ ఎంతసేపు ఉక్రెయిన్ కొద్దిసేపు మద్దతు, అటుపక్క రష్యాకు కొద్దిసేపు మద్దతు ఇచ్చారు. రష్యా ఒకసారి బెదిరిస్తాడు, ఉక్రెయిన్ ఒకసారి బెదిరిస్తాడు. మనం ఏమంటామంటే యుద్ధం ఆగాలంటున్నాం, యుద్ధం శాంతి కావాలని కోరుకుంటున్నాం. ఈ 2 దేశాల మధ్య సంప్రదింపులు చేస్తాయని మన భారత ప్రధాని ధైర్యంగా పుతిన్ ముందు చెప్పగలిగారు. అది గొప్ప అంటున్నారు. నాకైతే నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ మోడీ విశ్వరూపం కనపడ్డాయి. మొత్తం ఒప్పందాలు వీటిలో చూసుకుంటే రాజకీయంగా రకరకాల పద్ధతులలో ఆయన విధానాలు కొన్ని వ్యతిరేకించవచ్చు. కానీ వాళ్ళ
భారతదేశ ప్రధాని ఇట్లా ఉండాలి, ఈ రకంగాని మరొక శక్తివంతమైన ప్రధానంలో మీరు చేరిపోయారు. మొదట్లో మన జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ, అట్లాగే అప్పుడు మోడీ, ముగ్గురు చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ చేయలేదండి. శ్రీనివాసరావు గారు ఒక రకంగా ఆర్థిక సంస్కరణ పితామహుడు అయితే, రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీకి పితామహుడు అయితే, ఒక్కొక్కరు ఉండొచ్చు. ఆర్థిక సంస్కరణ పితామహుడుగా వాళ్ళ మన్మోహన్ సింగ్ ఉండవచ్చు. కానీ ఒక రకంగా చెప్పిన అనుకున్న పనిని సాధించడానికి అంతే అద్భుతంగా పనిచేస్తూ అంతర్జాతీయంగా ఇవాళ మనకు మూడో ఆర్థిక శక్తిగా ఎదిగబోతున్నామనే ఆత్మవిశ్వాసంతో పుతిన్ ముందు మన మోడీ ప్రకటించారు. అది గొప్ప. పుతిన్ కూడా వయసులో మోడీ గారి కన్నా కొద్దిగా చిన్నవాడు, 70 ఏళ్ళు పైన ఉంది. అయినా సరే ఆయన ఇవాళ ఒక అగ్రరాజ్య అధినేతగా పోటీలు పెట్టకుండా అంతే అనుకోగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అనుకుంటూనే వచ్చారు. మన దేశం పట్ల మంచి ప్రేమ చూపిస్తున్నారు. ఇవాళ కాదు, రష్యా మొదటి నుంచి కూడా రష్యా అధ్యక్షుడు ఎవరు వచ్చినా అప్పటి నుంచి ఇప్పటిదాకా మన మిత్ర దేశంగా ఉంటున్నారు. గత 75 ఏళ్ళుగా రష్యా నమ్మదగ్గ మిత్ర దేశం నుంచి అదే విధంగా వాడికి ప్రవర్తిస్తుంది. మిగతా అందరూ రకరకాల తోకజాడించారు. చైనా అయితే యుద్ధం చేసింది మనతో, అమెరికా అయితే రోజు యుద్ధం చేస్తున్నంత పనిచేస్తుంది, చూస్తున్నాం కదా. అందుకనే ఈ దశలో ఈ రెండు అంటే ద్వైపాక్షిక ఒప్పందాలు 5 రంగాలు కుదుర్చుకున్నాం, 2030 దాకా కుదుర్చుకున్నాం. అట్లా పుతిన్ కూడా చాలా ఆశావాహ దృక్పథంతో మన భారత్ను అభివృద్ధి పథంలో నెట్టడానికి ఖచ్చితంగా కృషి చేస్తున్నారు. సైన్స్ టెక్నాలజీ రంగంతో పాటు అంతరిక్షంలో కూడా వారు మనకు మద్దతు ఇస్తున్నారు. ముఖ్యంగా రక్షణ రంగంలో అతి పెద్ద మద్దతు ధరగా మనకుంటాం. ఇవాళ మనం వాడే మొత్తం ఆయుధాల్లో 170% ఆయుధాలన్నీ కూడా రష్యా సప్లై చేస్తుంది. కానీ రష్యా ఇంకా అత్యాధునిక ఆయుధాలు తయారు చేసి అవి కూడా మనకి ఇవ్వమని మనం కోరుతాం. ఎందుకంటే నిన్నగాక మొన్న అమెరికా తన 5 ఆయుధాలను పాకిస్తాన్ సప్లై చేస్తుంది. మన మీద ఎప్పుడైనా దాడి చేసి పాకిస్తాన్ కనుక మొన్నటి దెబ్బతో వాళ్ళు ఉడికిపోయినారు, వాళ్ళు కునారెండిపోతున్నారు. అంటే ఆ బదలా తెలుస్తున్నామనే దాంతో అది పాకిస్తాన్ అధ్యక్షుడి కంటే, పాకిస్తాన్ సైన్య దేశం ఉండేది కంటే ఇంక పక్కన ఇంకో దేశం స్పందించింది. చూసాం కదా మొన్న అప్పుడు మన 71 యుద్ధంలో దెబ్బతిన్న సైన్యాధికారి బంగ్లాదేశ్ వాడు మనం ఏం మాట్లాడాడు, స్పష్టంగా మేము మమ్మల్ని ముక్కలు చేశాడు, మీరు మీ దేశాన్ని ముక్కలు చేస్తారని మాట్లాడుతున్నారు. ఇటువంటి దుర్మార్గమైన మన 2 దేశాల మధ్య మనం ఉన్నాం కనుక పక్క పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా దాంతో సమానంగా అంతకంటే ఎక్కువ మనను ఎద్దేవా చేస్తుంది, హేళన చేస్తుంది. వాళ్ళకి సరైన జవాబు ఇవ్వాలంటే మనకు అమెరికా పాకిస్తాన్ సప్లై చేసిన దానికంటే అత్యాధునిక ఆయుధాలు మనకు కావాల్సినది. దానికోసం మనం పుతిన్తో సంప్రదింపు చేశాం. అతి త్వరలో చాలా వీలైన తొందరగా వచ్చేస్తున్నారు. దాంతో పాటు ఇద్దరు టెక్నాలజీ కలుసుకొని మన భారతదేశంలో మన ఉత్పత్తి చేసుకుంటాం. టెక్నాలజీ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అక్కడ ఉత్పత్తి చేసి వాటిని రవాణా చేసిన దానికంటే ఆ టెక్నాలజీని మనకిస్తే మన భారతదేశంలో ఉత్పత్తి చేసుకుంటాం. మేక్ ఇన్ ఇండియా రక్షణ రంగంలో కూడా 199% కాకుండా కనీసం 78% మన దగ్గర మేక్ ఇన్ ఇండియా చేస్తున్నాం రక్షణ ఉత్పత్తులని మనం ప్రతిపాదించాం. దానికి పుతిన్ ఒప్పుకున్నాం. ఎందుకంటే వాణిజ్యంలో, ఆర్థిక రంగంలో అట్లాగే మన రక్షణ రంగంలో మంచి ఒప్పందాలు అవుతున్నాయి. దాంతో పాటు నేను చెప్పిన ఫార్మా రంగం అంటే ప్రపంచానికి ఫార్మా రంగానికి పెద్దపీట వేస్తుంది మన భారతదేశం. ఎక్కడ మందులు అవసరమైనా మన దగ్గర నుంచి ఇవాళ సప్లై అవుతున్నారు. అమెరికా కావచ్చు, మన కరోనా కాలంలో వ్యాక్సిన్ కావచ్చు, ఇవన్నీ కూడా సమృద్ధిగా అంటే నా ఉద్దేశం ఏంటంటే మనకు ఈ 3 నినాదాలు కూడా వారు చేశారు. ఏది మనం మోడీ అంటే మనకు ఎట్లా ప్రాస్పెక్ట్ ఎట్లా పెంచుకోవాలి, ఏ రకంగా చేయాలని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈ ఒప్పందాలు పూర్ణంటున్నారు. ఇది ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరిన రోజుగా మనం భావించాలి. ఈ రకం చెప్పాలంటే ఒక రకంగా ఇవాళ మంచి ఓ దినం అంటే శుభదినం అంటే కనుక ఈ ఒప్పందాలు తిరిగినాయి. ఇది సహకారం ఇవ్వాల్సినది. ఇరు పక్షాలు ఇరు దేశాల మధ్యన ఏవైతే ఇప్పటిదాకా చర్చలు జరిగినాయో అవన్నీ ఫలప్రదం కావాలని మనకు. ఓకే సార్, థ్యాంక్ యూ.